కళ్యాణ మందిరం రెండవ భాగం. వీరభద్రరావుకి తను చాలా తెలివిగలవాడిననే అహం ఉంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చాలా పొదుపుగా చేస్తాననే గర్వం ఉంది. ఆ రోజు ఉదయం అతను నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఉప్మా తిని కాఫీ తాగుతుండగా అందింది టెలిగ్రామ్. వెంటనే బయలుదేర్రా బంగారమ్మ. ఆ టెలిగ్రామ్ చదివి ఆశ్చర్యపోయాడు వీరభద్రరావు. 2 రోజుల ముందరే 2 రోజులుండి వెళ్ళారు బంగారమ్మ ఆవిడగారి కుమారి తెనాలికి. ఇంతట్లోకే ఏం కొంప అంటుకుపోయిందని టెలిగ్రామ్ అనుకున్నాడు. ముందు విషయం చెప్పు, కంగారుగా ఉంది భద్రం అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు వీరభద్రరావు. వెళ్ళనక్కర్లేకుండా సరిపోతుంది కదా, బస్సు లేదా రైలు ఖర్చులు కలిసొస్తాయని. కంగారేం లేదు, కానీ నువ్వు మాత్రం వెంటనే బయలుదేరరా అంటూ తెలుగు టెలిగ్రామ్ ఇచ్చింది బంగారమ్మ. ఆ టెలిగ్రామ్ చదివి 2 కప్పులు కాఫీ తాగి 2 సిగరెట్లు కాల్చాడు వీరభద్రరావు. ఏమిటి బాబు టెలిగ్రామ్ అని అడిగాడు ఆంజనేయులు. ఏం లేదోయ్, మా అత్తయ్య వెంటనే రమ్మని 2 టెలిగ్రామ్లు ఇచ్చింది. అయితే ఏదో సీరియస్ అయి ఉంటుంది, వెళ్ళండి బాబు. సీరియస్సా సింగినాదమా? మొన్నటిదాకా ఇక్కడుండి వెళ్ళిందేగా, అంతా పిడిరాయిలా ఉన్నారు. ఇంకెందుకో ఈ దండగ ప్రయాణం ఖర్చులు. తీరా వెళ్ళామనుకో, మొన్న రాత్రి పీడకల వచ్చింది, అందుకు రమ్మన్నా అంటుంది చల్లగా. అందుకే మళ్ళీ టెలిగ్రామ్ ఇస్తాను, కారణం చెప్పందే రానని. మొన్న ఒకటి ఇచ్చారనుకుంటాను. ఇచ్చాలే, దానికి మళ్ళీ రిప్లై టెలిగ్రామ్ కొట్టింది. అందుకే మనం కూడా ఇవ్వడం. అంత మరీ అవసరం వస్తే వాళ్ళు వచ్చిపోతారులే, మనకి ఖర్చులు కలిసొస్తాయి. వాళ్ళంతా వస్తే తిండి ఖర్చులు పడవా? భోజనానికి ఉండమనాలని రూలేముంది? వెళ్తామంటే వెళ్ళనీయడమే. ఆంజనేయులు మాట్లాడలేదు. వెంటనే రావాల్సిన పని ఏమిటి? మరీ అర్జెంట్ అయితే మీరే రండి భద్రం. వీరభద్రరావు టెలిగ్రామ్ అందుకొని ఊరుకోవడానికి బంగారమ్మ సామాన్యురాలు కాదుగా. తెలివి తక్కువ దద్దమ్మ. అర్జెంట్ కనుకే టెలిగ్రామ్ ఇచ్చింది. తెలివి తక్కువ ప్రశ్నలు వేయక వెంటనే బయలుదేర్రా. ఆ టెలిగ్రామ్ చదివి కాస్త తబ్బిబ్బయ్యాడు వీరభద్రరావు. తెనాలిలోని కళ్యాణ మందిరానికో దుగ్గిరాలలో ఉన్న బంగారమ్మ స్వంత ఇంటికో అర్థం కాలేదు. తెలివిగల వాడినంటూ విర్రవీగే వీరభద్రరావుకి యజమాని అవస్థ ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు ఆంజనేయులు. రాకపోకల ఖర్చుని మించిన టెలిగ్రామ్ ఖర్చు చూసి తనలో తనే నవ్వుకున్నాడు. ఈయన గారి పొదుపరితనమంతా ఇలాగే ఉంటుంది. మొదటి టెలిగ్రామ్ అందగానే మీరు వెళ్ళొస్తే సరిపోయేది బాబు. ఇటు టెలిగ్రాములకే బోలెడయ్యింది, మీకు ప్రయాణము తప్పలేదు అన్నాడు ఆంజనేయులు. ఏం చేస్తాం, మా అత్త చేసే పనులన్నీ అలాంటివేలే. ఈ సొమ్మంతా అక్కడ రాబట్టడానికి వీలైతే లాక్కొస్తాలే అంటూ అభయం ప్రసాదించి లేచాడు వీరభద్రరావు. ఆ రోజు రాత్రికి జానకి రామారావు ఇంట్లో గొప్ప పార్టీ ఉంది. బంగారం లాంటి పార్టీ ఈ బంగారత్త కోసం బలిస్తానా అనుకున్నాడు వీరభద్రరావు. ఊరు ప్రయాణం రేపటికి వాయిదా వేయొచ్చు, ఈరోజు రాత్రి పార్టీకి మాత్రం వెళ్ళి తీర్తాను అని ఆంజనేయులకి చెప్పి ఆ విందుకు వేసుకోవాల్సిన డ్రెస్ సెలెక్షన్ కోసం గదిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి బాబు అర్జెంట్ అంటూ అన్ని టెలిగ్రామ్లు ఇస్తే అన్నాడు అర్ధోక్తిలో ఆపేస్తూ. అది వీరభద్రరావు విననట్లే ఊరుకున్నాడు. ఆ రాత్రి జానకి రామారావు ఇంటికే భోజనానికి వెళ్ళాడు వీరభద్రరావు. అక్కడ భోజనాలై కొందరు ముఖ్యమైన వాళ్ళందరినీ ఉంచి వెట్ పార్టీ ఇచ్చాడు. అవన్నీ కానిచ్చుకుని ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలైంది. చాలా బడలికగా ఉండటంతో అమాంతం వచ్చి మంచం మీద వాలిపోయాడు వీరభద్రరావు. అలా వాలిన అతనికి నిద్రపోయినట్టే లేదు. 4 అయ్యేసరికి బెడ్ టీ తీసుకొచ్చాడు ఆంజనేయులు. ట్రేలో ఉన్న 2 కప్పులు చూసి, ఏమిటి ఆంజనేయులు 2 కప్పులు తెచ్చావు? అంత బద్ధకంగా 2 టీలు వరుసనే తాగితే గానీ లేవలేనంత నిద్రమత్తుగా కనిపిస్తున్నానా అని అడిగాడు వీరభద్రం. 2 తమకి కాదండి బాబు, ఒకటి మీకు, ఇంకోటి మీ మేనత్త బంగారమ్మ గారికి అన్నాడు తాపీగా. ఆ మాట విని టపీమని లేచి కూర్చున్నాడు వీరభద్రరావు. బంగారత్త ఎప్పుడొచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే ఓ పావుగంటో 20 నిమిషాలు అయింది. ఆంజనేయులు ఇంకా అతని మాటలు పూర్తి చెయ్యనేలేదు. దంతధావనాది కార్యక్రమాలు పూర్తి కానిచ్చుకుని గదిలోకి వచ్చి వీరభద్రరావు మంచు పక్కనే ఉన్న చిన్న స్టూల్ లాక్కుని కూర్చొని దాని మీద బైఠాయించిన బంగారమ్మ ట్రేలో ఉన్న 2వ కప్పుని తనే అందుకుంది. ఒరేయ్ భద్రం, లేవరా, స్నానం చేసి బట్టలు వేసుకో, కారులో తెనాలి వెళ్ళాలి అర్జెంటుగా అంది. కుర్చీకి సరిపడా కూర్చున్న బంగారమ్మ కేసి పరిశీలనగా చూశాడు వీరభద్రరావు. ఒక పక్క నుంచి కళ్ళు మూతలు పడుతున్నా కళ్ళు బలవంతాన తెరిచి అక్కడక్కడ శిరోజాలు కాస్త నిలిసిన బంగారమ్మ వయసు 40 సంవత్సరాల పైనే ఉంది. ఆమెకి 18
18వ ఏడు కూడా రాకుండానే మాచర్ల రంగనాథరావుకిచ్చి పెళ్లి చేశారు. వాళ్ల నోముల పంటగా జ్ఞానప్రసూరాంబ అవతరించింది. టీ తాగాక రాత్రి తాగిన విస్కీ తాలూకు మత్తు కాస్త తగ్గినట్లనిపించింది. ఏమిట్రా భద్రం, అలా మీటర్ రాళ్లలా కదలకుండా కూర్చుంటావు? నాతో తెనాలి బయలుదేరాలి అని చెప్పాను, వినపడలేదా అని అడిగింది. ఎందుకో చెప్పావా మరి? చెబుతాన్లే, కారెక్కు ముందు. ఈ డొక్కు కారు లేందే ఆయన గారు కోర్టుకు వెళ్ళలేరు. 9 అయ్యేసరికి మనం తెనాలిలో ఉండకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు మీ మామయ్య. అసలు ఇంతకీ విషయం చెప్పవు. తుఫాన్లా మటుకు వచ్చి విరుచుకుపడిపోయావు. ఎన్ని టెలిగ్రాములు ఇచ్చినా వచ్చావా? కొంప కదిలావా? ఇంకా నయం. నా టెలిగ్రాములకి ఓ ఏడాది ఆగి బయలుదేరతానలేదు. ఈరోజు సాయంత్రం 4 గంటలకే ఫంక్షన్. ఫంక్షనా జంక్షనా అని అడిగాడు భద్రం అతి తెలివిపోయి. మా తెనాలి ఎలాగూ జంక్షనేలే. అక్కడో మహిళా మండలి ఉంది. ఆ మండలి నడిపే బాలికా పాఠశాలకు నేను సెక్రటరీని. ఇవాళ స్కూల్ యానివర్సరీ. నాట్య సంగీతాల పోటీలున్నాయి. గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి. ఎవరు? నువ్వు. నేను నాట్యం చేయలేనుగా. సరే, నీ నాట్యం ఎవరికి కావాలోయ్? బోడి నాట్యం. అలాగే గార్ధబ స్వరంలో నువ్వు పాడే పాటలు ఎవరికీ అక్కర్లేదు. నాకు ఆ 2 సరిపడిన సంగతులు. మామయ్య లేడు? ఉన్నాడు. ఎందుకు లేడు? ఆయన గారు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. టేబుల్ దగ్గర కూర్చొని ఆడాళ్ళకేసి చూస్తూ లొట్టలు వేస్తుంటే నాకున్న పరువు కూడా ఊడిపోతుంది. 2 మాటలు చెప్పి ఆ బహుమతులు ఇచ్చేయి. ఆ చెప్పడానికి మాత్రం నాకేం తెలుసని? నేను రాసిస్తాలే. ఆ 2 మాటలు చెప్పు. ఏ ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో కనీసంలో ఏ సాధారణ మంత్రినో పిలిచి ప్రైజులు ఇప్పిస్తే మరింత రక్తి కడుతుందిగా. వాళ్ళ దాకా పోతే చాలా డబ్బవుతుందిరా నాయనా. అసలే ఫండ్స్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కారులో నిన్ను తీసుకువెళ్ళి తిరిగి రావడానికి అయ్యే పెట్రోల్ ఖర్చంతా నేను పెట్టుకోవాలి. నా స్వంత డబ్బు. మీ మామయ్య కూడా భరించరాకరికి. పైగా పేకాటలో ఈ మధ్య 400 లాస్ వచ్చింది. ఇది తెలిసిందంటే ఆయన నా పీక పిసికి చంపినట్లే. నా మాట వినత్తయ్యా. నేను ఇలాంటి వాటికి పూర్తిగా అయోగ్యుణ్ణి. చాలా కాలం క్రిందట ఒకసారి ఇలాగే బాలికా పాఠశాల వాళ్ళు నన్ను ఇలాంటి దానికే పిలిచారు. నేను వట్టి భజగోవిందాన్నని గ్రహించి షేమ్ అని కేకలు వేశారు. ఆంజనేయులను అడుగు, చెప్తాడు. ఏమైనా కానీ నువ్వు సాయంత్రం 4 గంటలకైనా రాక తప్పదు. మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకొని బస్సులో రా. 1 గంటలోనే వచ్చేద్దువు కానీ. నువ్వు బద్దకిస్తున్నావు కనుక నేను వెళ్తాను. కారు మళ్ళీ ఆయన కోర్టు టైంకి రెడీగా ఉండాలి కదా అంటూ లేచింది బంగారమ్మ. కారు వెళ్ళిన శబ్దమైంది. మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టాడు వీరభద్రరావు. అమ్మయ్య, ఎలా వచ్చిందో అలా పోయింది అనుకుంటూ ఇంతలో ఆంజనేయులు వచ్చి, బాబు, మిమ్మల్ని చూడటానికి కోటేశ్వరరావు గారు వచ్చారు అన్నాడు. ఆ మాటకి చెర్రున లేచాడు వీరభద్రరావు. ఆంజనేయులు కేసి తీక్షణంగా చూస్తూ లేచాడు వీరభద్రరావు. రాత్రి నేను జానకి రామారావు ఇంటి నుంచి వచ్చింది 2:30కి. వచ్చి అలా 1 గంట కూడా పట్టుమని నిద్రపోలేదు. ఇంతలో మా మేనత్తొచ్చిందంటూ లేపావు. ఆవిడ గోల ఇలా ముగిసిందో లేదో కాసేపు నిద్రపోదాం అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆ కోటిగాడు వచ్చాడంటూ లేపుతున్నావు. నీకేమైనా బుద్ధుందా? కోటి లేదు, ఈశ్వరుడు లేడు. ముందు నువ్వు బయటికి నడు అన్నాడు మంటగా. అది కాదు సార్, కోటేశ్వరరావు గారి ప్రేమ వ్యవహారంలో మీరు సలహా ఇస్తానన్నారుగా అన్నాడు వీరభద్రరావు కోపం అసలు పట్టించుకోనట్లే. ఆ మాటకి కాస్త తగ్గాడు వీరభద్రరావు. అవునవును, ఆ మాటే మర్చిపోయాను. ఈ మధ్య కొత్త విస్కీ తాగే వరకు అన్నీ మర్చిపోతున్నాను. సరే, అతగాడిని ఇక్కడికే రమ్మను. మళ్ళీ స్ట్రాంగ్గా టీ పట్టుకురా అంటూ లేచాడు వీరభద్రరావు. టీ రెడీగానే ఉంది కనుక కప్పు నిండా పోసి తెచ్చాడు ఆంజనేయులు. స్తంభించిపోయినట్లు కనిపించిన ప్రకృతిలో చలనం కనిపించింది. అప్పుడే అరుణోదయం అయిందేమో. వెలుగు కిటికీలోంచి వీరభద్రరావు గదిలోకి ప్రసరించింది. రెండోసారి టీ తాగేసరికి ముందు చెవుల్లో వినిపించిన హోరు నిలిచిపోయింది. కళ్ళు గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. కాస్త టప్పున ఆగిపోయింది. శవాకారం మంచం శయనం అన్నట్లు పడి ఉన్న వీరభద్రరావులో హఠాత్తుగా చురుకు పుట్టుకొచ్చింది. ఇదంతా ఆంజనేయులు 2వసారి టీ ఇవ్వడం వల్ల జరిగిందేగా అనుకుంటూ థ్యాంక్ యూ ఆంజనేయులు అన్నాడు. అంత మాట అనకండి బాబు అన్నాడు ఆంజనేయులు. ఆ మాటకి చాలా తృప్తి పడ్డాడు. సమయోచితంగా మాట్లాడిన ఆంజనేయుల మాటకు ఉల్లాసం కలిగింది. సరిగ్గా దిండ్లకు చేరగిలబడి కూర్చొని, ఇప్పుడు చెప్పు, నిన్న కోటేశ్వరరావు పెళ్ళికి వెళ్తున్నాను అన్నాడు కదా, వెళ్ళాడటనా? అయ్యో పాపం, వెళ్ళని లేదటండి అన్నాడు సానుభూతిగా. ఏం, ప్రియురాలు స్వయంగా వచ్చి ఇచ్చింది శుభలేఖ. వెడుతున్నాను అన్నాడు కదోయ్. అదంతా నిజమేనండి. పెళ్ళి సీతారాంపురం గనక దుర్గా విలాస్కి 2వ సందు అంటే
ఈయన గారు మొగల్రాజపురం 3వ వీధికి వెళ్ళాడటండి. ఓరి వీడి తెలివి బెజవాడ ఎండల్లో మండిపోను, అంత తెలుసుకోకుండా ఎలా వెళ్ళాడోయ్. అదే కదండి నా బాధ. రామవరప్పాడులో కోటీశ్వరరావు గారి అన్న కొడుకున్నాడట, అక్కడ దిగారట. ప్యాంటు షర్టు వేసుకుని ఆయన టేబుల్ మీద పర్సు, ఆహ్వానం, ఇంటి తాళం అన్నీ మర్చిపోయి రామవరప్పాడు నుంచి ఆటో రిక్షాలో వచ్చారటండి మొగల్రాజపురం. పెళ్ళి కదా, డాబుసరిగా ఆటోలో వెళ్ళాలని. తీరా మొగల్రాజపురంలో ఓ ఇంటి తలుపు తట్టి జేబులు తడుముకునేసరికి పర్సు లేదండి. ఆ ఇంటి తలుపు తెరిచిన ఆసామి ఇక్కడేం పెళ్లి జరగడం లేదని దడాలన తలుపు వేసుకున్నాడట. అయితే మనవాడ విపత్కర పరిస్థితిలో ఏం చేశాడట? ఉత్కంఠతగా అడిగాడు వీరభద్రరావు. ఏముందండి, ఆ ఆటో రిక్షాలోనే తిరిగి రామవరప్పాడు వెళ్ళాడండి. వాళ్ళ అన్నగారి అబ్బాయి ఇంటికి. అక్కడికి వెళ్తే ఎంతసేపు కొట్టినా వాళ్ళు తలుపు తీయలేదటండి. పోనీ కాలింగ్ బెల్ నొక్కలేకపోయాడా? 15 నిమిషాలు మోగించాక తలుపుకు గొళ్ళెం, ఆ గొళ్ళానికి తాళం కనిపించాయటండి. ఓరి గుడ్డి మొహం, ముందే కనబడలేదోయ్ ఆ తాళం. ఆ అన్న కొడుకు ఏమయ్యాడు? సకుటుంబంగా తన పెళ్ళికి వెళ్ళాడా? ఆయన గారు ఊరు వెళ్ళారటండి. వెడుతూ డూప్లికేట్ తాళం కూడా ఇచ్చారటండి. అది కూడా ఆయన అక్కడే మర్చిపోయారండి. మరి డబ్బు ఇవ్వకపోతే ఆటో రిక్షా అబ్బి ఊరుకున్నాడా? ఎలా ఊరుకుంటాడండి? తొడుక్కున్న పాలిస్టర్ చొక్కా ఇచ్చేయమని కోటేశ్వరరావు చొక్కా పట్టుకున్నాడటండి. ఆ చొక్కా విప్పి అతనికిచ్చి పాత స్నేహితుడు బంగారు కొట్టు ఆసామి చలపతిరావు గారి దగ్గరకు ఆటో అబ్బాయిని తీసుకువెళ్ళమని అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర డబ్బు పుచ్చుకొని ఆటో అబ్బాయికి ఇచ్చి తన షర్టు తను తీసుకున్నాడటండి. ఇది అతను చెప్పిన కథ. దాని గురించి సారాంశం, ఆయన ఆ స్నేహితుడి దగ్గర తీసుకున్న అప్పు తన అన్న కొడుకు రాగానే అడిగి తీసుకొని చలపతిరావుకి ఇచ్చి తను సాయిపురం వెళ్ళాక అన్న కొడుకు రాఘవరావుకి ఎంఓ చేస్తారట. ఇవన్నీ తిరగడంలో ఆ పెళ్ళి అయిపోయే ఉంటుందని, అంత ఆలస్యంగా వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటేనని భావించి నడిచి ఇక్కడికి వచ్చారండి. ఆ పిల్లకి, అదే కోటేశ్వరరావు గారి ప్రేమించిన శ్రీలతమ్మ గారికి ఇతను పెళ్ళికి రాలేదని కోపం వచ్చే ఉంటుంది కనుక ఆమెను శాంతపరిచే ఉపాయం ఏదన్నా చెబుతారేమోనని ఇలా వచ్చారండి అంటూ ఆపాడు ఆంజనేయులు. ఎంత పని, ఎంత తెలివి తక్కువ, ఎంత టైం వేస్టు, ఎంత మనీ వేస్టు, ఎంత ఎనర్జీ వేస్టు, ఎంత స్లీప్ వేస్టు. ఆంజనేయులు, ఇంత పిచ్చివాడు ఈ వరల్డ్ మొత్తం మీద ఎక్కడా ఉండడు. ఉంటారనేది నభూతో నా భవిష్యత్తి. ఇతగాడిని తక్షణం విశాఖపట్నం పిచ్చాసుపత్రికి పంపాలి, లేదా మద్రాసులోని పిచ్చాసుపత్రి కన్నా పంపాలి. అసలు ఇదంతా నీ బోడి సలహా. ఆ పిల్ల తెలివి తక్కువే కారణం. హాయిగా నీరుగావి పంచలో పడి కొట్టుకునేవాడికి ప్యాంటు షర్టు అంటూ బోధించి ఉన్న తెలివి కూడా ఊడగొట్టారు. అలా చెప్పకపోతే ఈ బాధ ఉండేది కాదు అతనికి. సరే, జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు. ఆ కోటేశ్వరరావుని లోపలికి పంపు, మాట్లాడతానన్నాడు వీరభద్రరావు. కోటేశ్వరరావు పరిస్థితి అలా ఇరుకున పడినందుకు మనసులో సంతోషిస్తూ వీరభద్రరావు గదిలోకి కోటేశ్వరరావు రాగానే అతని ముఖమంక ఎగాదిగా చూశాడు వీరభద్రరావు. రాత్రి చాలా శ్రమపడిన వాడిలాగే కనిపించాడు. మిస్టర్ కోటేశ్వరరావు, రాత్రి చాలా ఇబ్బంది పడినట్టే కనిపిస్తున్నావు అన్నాడు పరామర్శగా. చాలా అని మెల్లగా అంటారేమిటి? చాలా చాలా ఇబ్బంది పడ్డాను. ఆటో రిక్షా వాళ్ళ నానా మాటలు మాట్లాడాడు. ఎంత అవమానించాడని. డబ్బు, ఇన్విటేషన్లు అన్ని పొరపాటున మా అన్న కొడుకింట్లో మర్చిపోవడం వచ్చింది. కొంపని నట్టేట్లో ముంచినట్లయింది నా పని. డబ్బు ఇచ్చి కదులు అన్నాడు ఆ ఆటోవాలా. అంతటితో ఊరుకున్నాడా? తొడుక్కున్న షర్టు ప్యాంటు కూడా అక్కడ పెట్టవోయ్ అన్నాడు. ఓయ్ ఓయ్ అంటున్నావు, నేనేమన్నా నీ బావమరిదినా అని అడిగాడు. నీలాంటి చెవటకే నా చెల్లెల్నిస్తాన్రా బైతు అన్నాడు. బైతా రైతా అని అడిగాడు. బైతు బైతు అని 3 సార్లు అన్నాడు. ఏం చేయను, చలపతి డబ్బిచ్చి ఉండకపోతే వాడి చేత తన్నులు కూడా తినుండేవాడిని అన్నాడు దిగాలుగా కోటేశ్వరరావు. దీనికంతటికీ బాధ్యుడు ఆంజనేయులే కదా. పాపం, ఇందులో ఆంజనేయులు తప్పేముంది? తప్పున్నా లేకపోయినా ఈ క్షణం నుంచి ఆంజనేయులకు నీ కేసుతో సంబంధం లేదు. ఇకపై నేను ఈ వ్యవహారం అంతా పరిష్కరిస్తాను. అతని ముఖం వెంటనే పాలిపోయింది. ఆ క్షణంలో అతని ముఖం ఎలా కనిపించిందంటే, 7 ఏడాది క్రితం నిర్జన సముద్ర తీరంలో చచ్చిపోయి ఉన్న చేపలా కనిపించింది. నిన్న రాత్రి నీకు జరిగిన పరాభవమే చాలు. ఆంజనేయులు సలహా ఇవ్వడానికి ఎంతమాత్రం పనికిరాడని, అతని తెలివి ఎప్పుడూ 30% మించి ఉండదని చెప్పడానికి. ఇంతకీ నువ్వు దేనికి వచ్చినట్టు? అదేమండి, ఆంజనేయుల సలహా కోసం. ఇంత జరిగినా ఇంకా ఆంజనేయులు అని ఏడుస్తావేమ్రా?
చావు తప్పి కన్నులొట్టపోయినా బుద్ధి రాలేదా? నీ కేసుకు ఇంక ఆంజనేయులతో ప్రమేయం లేదని ఇందాకే చెప్పాను. పూర్తి బాధ్యత నాదేనని కూడా చెప్పాను. నువ్వేం చేయగలవు? అసలు జరిగిందేమిటో చెప్పు. ఏం చేయగలనో తర్వాత చెబుతాను. శ్రీలత నిన్న రాత్రి స్నేహితురాలి పెళ్లిలో కలుసుకోమంది. రాత్రి వీలు కుదరక తెల్లవారుతుండగా వెళ్ళాను. ఎవ్వరూ లేరు. నడిచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆ శ్రీలత ఆగ్రహిస్తే ఏం చేయాలి అన్న విషయంలో సలహా కోరడం కోసం వచ్చాను. అయితే నువ్వు ప్రేమించింది శ్రీలతనన్నమాట. అయితే పెళ్ళైపోగానే శ్రీలత ఎక్కడికి వెళ్తానందో తెలుసా? తెనాలి వెడుతుందట. బంగారమ్మ గారింట్లో ఓ వారం రోజులు ఉంటుందట. వాట్? తెనాలి బంగారమ్మ గారు అన్నాడు ఆశ్చర్యంగా వీరభద్రరావు. అవును, ఆవిడ ఎప్పుడో చెప్పిందట రమ్మని. ఇంత దూరం వచ్చాం కదా, తెనాలి కూడా వెళ్తానంది. అయితే ఆ బంగారమ్మ గారెవరో నీకు తెలుసా? తెలిస్తే ఈ తిప్పలంతా ఎందుకండి? చచ్చి చెడి నడిచి మీ ఇంటికి రావడం దేనికి? తిన్నగా అక్కడికే వెళ్ళి శ్రీలత కాళ్ళు పట్టుకునేవాణ్ణిగా. బంగారమ్మ నాకు మేనత్త, శ్రీలత నా మేనమామ కూతురు. ఇప్పుడు అర్థమైందా? నీకు ఉత్తరం రాసిస్తాను, చక్కగా తీసుకువెళ్ళు. ఈలోగా నేను ఫోన్ చేస్తాను. నిశ్చింతగా వెళ్ళిరా అన్నాడు వీరభద్రరావు. మీ మేనత్త బంగారమ్మ గారిని నేను ఎరుగనే. తెలియని వాళ్ళింటికి ఎలా వెళ్ళి తిష్టవేయను అని అడిగాడు కోటేశ్వరరావు. నీ శ్రీలత ఉంటుందిగా, ఆవిడ పరిచయం చేస్తుంది. ఇంకా బెంగ ఎందుకు? బంగారమ్మ గారికి తిండికి లోటు లేదు, డబ్బుకి లోటు లేదు. తెనాలిలో మంచి మేడ, చుట్టూ చిన్న గార్డెన్, ఆ తోటలో చిన్న ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తోటలో ఏ చెట్టు నీడనైనా సరే బైఠాయించి నీ ప్రియురాలతో కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ ఫౌంటైన్ దగ్గర శివపార్వతుల్లా డ్యాన్స్ చేయొచ్చు. నీకు చేతైతే 4 డ్యూయెట్లు పాడుకుంటూ హీరో హీరోయిన్లలా గంతులేయొచ్చు, కథలు చెప్పుకోవచ్చు, కర్ణాటక సంగీతం పాడుకోవచ్చు. నీకు ఉన్న పొలం, లేని భవనం గురించి కోతలు కోయవచ్చు. ఆ భవంతికి మహారాణిని చేస్తానని వాగ్దానం చేయొచ్చు. నా హృదయాది దేవతవని, నా ప్రేమ సామ్రాజ్యానికి యువరాణివని దబాయించవచ్చు. పర్సులో మనీ ఉంటే బజారుకు తీసుకెళ్ళి లేటెస్ట్ డిజైన్ల చీరలు ఓ 2 కొనిపెట్టొచ్చు. ఇన్ని చేస్తే నీ చేతిలో బెల్లం ముక్కలా పడిపోకేం చేస్తుంది? అసలు ఆ నిజం చెప్పాల్సి వస్తే ఫలించలేదన్న మాట. కానీ ఆ కళ్యాణ మందిరంలో నాకు 3 సార్లు పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. అప్పట్లో నాకు ఎవరిని పెళ్లి చేసుకునే తలంపే లేదు. అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకో. ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట విధిగా మాట్లాడు. 4 రోజులు గడిచేసరికి నీకే ధైర్యం వస్తుంది. అప్పుడు మనం పెళ్లి చేసుకుందామా అని అడుగు. ఎస్ అంటుంది. మా అత్తయ్య కూతురు జ్ఞానప్రసూనకు శ్రీలతకు బాగా స్నేహం. అవన్నీ నువ్వు అక్కడికి వెళ్తే నీకే తెలుస్తాయిలే అంటూ వీరభద్రరావు తన ఉపన్యాసం ఆపాడు. ఆలస్యం అమృతం విషం అని వెంటనే బంగారమ్మకి ఒక పరిచయ లేఖ రాసిచ్చి ఇంకా బయలుదేరు కోటేశ్వరరావు అన్నాడు వీరభద్రం. ఆ ఉత్తరం అందుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు కోటేశ్వరరావు. అతనటు వెళ్ళగానే, చూసావుటోయ్ ఆంజనేయులు, ఎలా టకటకా పరిష్కరించానో. నా తెలివితేటలు, నా చాకచక్యం, నా సమయస్ఫూర్తి అన్నీ జాగ్రత్తగా గమనిస్తూ నువ్వు నీ తెలివితేటల్ని అభివృద్ధి చేసుకో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇవాళ మా అత్తయ్య సూర్యుడు ఉదయించకుండా ఎందుకు వచ్చిందో తెలుసా? నేనేదో మీటింగ్లో ప్రైజులు ఇవ్వాలట. అమ్మయ్యో, మీకు అలాంటి పనులలో అనుభవం లేదు కదండి అన్నాడు అమాయకంగా ఆంజనేయులు. అనుభవం లేదు, అధ్వాన్నం లేదు. అసలు ఆ మీటింగ్కి వెళ్ళేది ఎవడు? నేను చచ్చినా వెళ్ళను, వెళ్ళబోను కూడా. ఆ పని ఇప్పుడు కోటేశ్వరరావుకి అంటగట్టమంటాను. అతగాడు శ్రీలత కోసం తాపత్రయపడుతున్నాడు. ఆవిడ చెప్పినట్లు చేయలేను అనడు కదా. మరే అనలేడు బాబు. పైగా అక్కడ ఉండేదెవరు? శ్రీలత, జ్ఞానప్రసూన. వాళ్ళిద్దరూ ఎంత గడుగ్గాయలో నాకు తెలుసు. వాళ్ళకి స్టేజ్ ఎక్కిన వాళ్ళని ఏడిపించడమే పని. అదే సరదా. అందరికంటే ముందు చప్పట్లు కొడతారు. నేను స్టేజ్ ఎక్కి ఉపన్యాసం దంచి ప్రైజులు ఇచ్చి అబాసు పాలయ్యేంత తెలివి తక్కువ వాడిని కాదు. వెనక ఒకసారి ప్రయత్నించి దద్దమ్మనైనాను. గుర్తుందా? గుర్తుంది బాబు. అందుకని ఈ పని కాస్త కోటేశ్వరరావుకి అంటగట్టాననుకో, ఆ తిప్పలేవో అతనే పడతాడు అన్నాడు వీరభద్రరావు. అసలు అతని ప్లాన్లోని ఆంతర్యం కోటేశ్వరరావుని ఫూల్ని చేయడమే. స్వతహాగా మేధకుడు కోటేశ్వరరావు. పైగా పొలం పనులు తప్ప మరొకటి ఎరగని అతను స్టేజీలెక్కి ఉపన్యాసాలిచ్చే తెలివిగలవాడు. బహుమతి ప్రదానాలు చేసేంత ధైర్యస్తుడు కాడని వీరభద్రరావుకి తెలిసే అతను నవ్వుల పాలైతే ఆనందిద్దామని, అప్పటికి కూడా శ్రీలత ఇంకా కోటేశ్వరరావునే హా ప్రియా అంటుందో, తన లవ్ అఫేర్ విత్డ్రా చేసుకుంటుందోననే కుతూహలంతో ఆ విధంగా కోటేశ్వరరావుని తెనాలి పంపించాడని సూక్ష్మగ్రాహి అయిన ఆంజనేయులు గ్రహించాడు.
ఒక దెబ్బకి 2 పక్షులు అన్నంత సంతోషంతో దుప్పటి బిగించాడు వీరభద్రరావు. గట్టిగా ఓ పూటంతా నిద్రపోదామంటే వీల్లేకుండా ఒకటే గోల అనుకున్నాడు వీరభద్రరావు. ఆ సాయంత్రానికి బంగారం అత్తయ్య నుంచి టెలిగ్రామ్ అందింది. నీ పీక నులిమి చంపేయడం హత్యానేరం కింద పరిగణింపబడుతుందో లేదో తేల్చుకోవడానికి ప్లీడర్ను సంప్రదిస్తున్నాను. మీ మామయ్యని మటుకు కాదులే. ఎవడి భోగేశ్వరరావు? కళ్యాణమందరం అనాథ శరణాలయం కాడని తెలియదా? వీరభద్రరావు వెంటనే జవాబిచ్చాడు. వాడి పేరు భోగేశ్వరరావు కాదు, కోటేశ్వరరావు. భద్రం. దానికి బంగారత్త కబర్ రాసింది. దాంట్లో తెల్ల కాగితం మీద 10 పంక్తులున్నాయి. నీ మిత్రుడు చాలా భయస్థుడిలా ఉన్నాడు. 28వ తేదీ వరకు యానివర్సరీ సెలబ్రేషన్ వాయిదా పడింది. నువ్వెలాగైనా రావాలి. రాకపోతే ముందు నీ వీపు మీద జెట్ విమానం మోగుతుంది. కళ్యాణ మందిరం బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ హౌస్ అనుకున్నావా? ధర్మసత్రం అనుకున్నావా? ఏమిటి నీ అభిప్రాయం? బంగారత్త. దానికి వీరభద్రరావు కూడా 35 పైసల కవర్ కొని అత్తకి బదులిచ్చాడు. అత్తయ్య, 28న నాకిక్కడ ఓ గెట్ టుగెదర్ కమ్ టీ పార్టీ ఉంది. నేను సినిమా పొరుగునని నీకు తెలుసుగా. కోటేశ్వరరావునే బహుమతి ప్రదానం చేయించు. భద్రం. నీ ఎంగేజ్మెంటు నువ్వు కృష్ణానదిలో దిగండి. నీ ఫ్రెండ్ కోటయ్యే బహుమతి ప్రదానం చేస్తాడు. తెనాలికి విజయవాడికి మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరమో సరిగ్గా గుర్తులేదు, కానీ 56 60 ఉంటుందేమో. నీ మీద ఇటుకరాళ్ళు సగానికి విరగ్గొట్టి విసరాలను ఉంది, కానీ అంత దూరం రావు కదా అని సంకోచం. నీ అత్త. ఆ ఉత్తరం చదివాక వీరభద్రరావు పరమానందభరితుడయ్యాడు. హమ్మయ్య, ఒక బెడద తీరిపోయిందని అనుకున్నాడు. ఆంజనేయులు, పరమాన్నం కాదు, ఆ తర్వాత వంకాయ కూరతో భోజనం తయారు చేయి. టొమాటోతో జ్యూస్ ఓ గ్లాస్ తీసిపెట్టు అన్నాడు హుషారుగా. ఆ పూట కడుపు నిండా భోజనం చేసి టమోటా జ్యూస్ తాగుతుండగా ఆంజనేయులు బయటకు వెళ్ళి లోపలికి తిరిగొస్తూ ఓ గులాబీ రంగు కాగితం చేతిలో పెట్టాడు. అది చూస్తూనే టెలిగ్రామ్ అని గ్రహించిన వీరభద్రం గబగబా చదివాడు. చదివినవాడు అట్లే బిగుసుకుపోయాడు కూడా. ప్రసూన, చంద్రమోహన్లు తగువ పడ్డారు. పెళ్లి ప్రయత్నాలు ఆగిపోయినాయి. వెంటనే బయలుదేర్రా బంగారం అనుంది. ఓ మై గాడ్. క్షీర నీర న్యాయంగా ఉండే ప్రసూన, చంద్రమోహన్ల మధ్య తగువ. ఒకే కంచంలో ఇద్దరూ తినేవారు. ఒకే మంచం మీద పడుకోకపోయినా అంత సన్నిహితంగా ఉండేవారే. ఆంజనేయులు, కొంప మునిగిందోయ్. ప్రసూన పెళ్ళి ఆగిపోయిందట. ఏం పుట్టి మునిగిందో ఏమో. నా కారు తీయి, నేను వెంటనే తెనాలి పోవాలి. తెల్లాసరికి నువ్వు రైల్లో నా సూట్ కేసు బెడ్డింగ్ పట్టుకురా. ఇప్పుడు బట్టలు సర్దుకునే టైం కూడా లేదులే. చిత్తం బాబు అన్నాడు ఆంజనేయులు. నేను వెళ్ళి వాళ్ళ తగువేమిటో కనుక్కోవాలి. వారు అనగా తెనాలిపోయిన కోటేశ్వరరావు ఏం వెలగబెడుతున్నాడో చూడాలి. అతని ప్రేమ ఫలించిందో లేదో తెలుసుకోవాలి కదా. అవును బాబు, తెలుసుకోవాలి, తెలుసుకుని తీరాలి. మరేం, అందుకే నువ్వు గ్యారేజ్ నుంచి కారు బయటికి తీసిపెట్టు. తీస్తాను బాబు, మీరు డ్రెస్ చేసుకోండి. భద్రం బట్టలు వేసుకునేలోగా ఆంజనేయులు కారు తెచ్చి గుమ్మ ముందు పెట్టాడు. వీరభద్రరావు కారులో ఎక్కి కూర్చొని కారు తెనాలి వైపు పోనిచ్చాడు. ఇటీవలగా భద్రం గారు తెగించి చేసిన మహాసాహసం ఒక సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొనడం. యామిని చురకల పుణ్యమాని డ్రెస్ మారింది. వేషం మారడంతో వైభవం మీద మోజు పుట్టింది. అందుకే పంట డబ్బు రాగానే ఓ నల్ల కారు కొన్నాడు. ఆ కారు మరీ గొప్పదనం ప్రదర్శించాలని చోట తప్ప ఉపయోగించడు. కారు ఉంది కదా అని ఎక్కడికి పడితే అక్కడికి వేసుకొడితే పెట్రోల్ ఖర్చులు ఎక్కువైపోతాయని. అదీగాక కొన్నది సెకండ్ హ్యాండ్ కనుక అస్తమానం వాడుతూ ఉంటే ఎక్కడ రిపేరుకు పోయవలసి వస్తుందోనని భయం ఓ పక్క ఉండనే ఉంది. ఇప్పుడు వెళుతున్నది తెనాలి. అక్కడ ఉన్నది శ్రీలత కనుక తప్పనిసరి కారులో బయలుదేరాడు. దారి పొడవునా ఆలోచిస్తూనే ఉన్నాడు వీరభద్రరావు. జ్ఞానప్రసూన, చంద్రమోహన్లకు పీటల మీద పెళ్ళి ఆగిపోయేంత వివాదం ఏం వచ్చింది? ఆ ఇద్దరు చిలక గోరింకల్లా ఉంటారని నేనెంతో ముచ్చటపడ్డాను. అలాంటి వాళ్ళు ఎడమొహాలు పెడమొహాలు పెట్టుకున్నారన్నది టెలిగ్రామ్లో చదివినప్పటి నుంచి మనసంతా అశాంతిగా ఉంది. అసలు చంద్రమోహన్ అంటే వీరభద్రరావుకి అదో రకమైన అభిమానం. బంగారత్త లాంటి డాంబికురాలికి చంద్రమోహన్ లాంటి వాడే తగిన అల్లుడన్న ప్రగాఢ అభిప్రాయం ఉంది మనసులో. అదీగాక చంద్రమోహన్ చాలా ధైర్యస్తుడు. ఏ మాట చెప్పినా ముఖాన కుండ బద్దలు కొట్టినట్టు చెబుతూ ఉంటాడు. అందులోకి జ్ఞానప్రసూన, అతను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళేమో. మరీ ఏడిపిస్తుంటాడామిని. తన ఇంట్లోనే ఒకసారి సంఘటన. ఒకసారి పెద్ద పెద్ద చెట్లు పూలు ఉన్న ముదర రంగు చీర కట్టుకొని ఎలా ఉంది బావా అని అడిగింది చంద్రమోహన్ని. ఆ చీర అడుక్కు తిన్నట్లే ఉంది. ఆ చీరలో నువ్వు
ఓ నంది వాహనానికి అలంకరించినట్టే ఉన్నావు అన్నాడు. తనెంతో కింద మీద పడేసి తిరగేసి బోర్లించి చూసి తెచ్చుకున్న చీర కట్టుకుంటే బాగుందని మెచ్చుకోక అడుక్కు తిన్నట్టుంటుందని ఆక్షేపించటంతో ఒళ్ళు మండిపోతోంది. అతనితో మాట్లాడడం మానేసింది. అతను భోజనం చేసి అవతలకు వెళ్ళాకే తను భోజనం చేసేది. అంత క్రితం అతను టిఫిన్ తినకపోయినా కాఫీ తాగకపోయినా విలవిల్లాడేది కాస్త అసలు ఆ విషయం తనకి పట్టనట్లే ఊరుకుంది. అయితే ప్రతి ప్రేమాయణంలోనూ చిలిపి కయ్యాలు ఉంటాయి. అవి లేకపోతే ఏ ప్రేమ రంజుగా ఉండదు. ఆ పేచీ కాస్త తీరిపోయి మళ్ళీ ఇద్దరూ ఏకమవుతుంటే ఆ ప్రేమ ఒక మధుర గీతంలా, ఒక నదీ తరంగ మాలికలా కొనసాగుతూ ఉంటుందని భావిస్తే చివరికి ఇలా అయిందేమిటి? పాపం మా అత్తయ్య ఎంత బాధపడుతోందో. బంగారత్త గుర్తురాగానే కారు స్పీడ్ పెంచాడు. కారు కళ్యాణ మందిరం చేరుకుంది. కారు గుమ్మం ముందు ఆగగానే కనిపించింది బంగారమ్మగారే. వచ్చావురా భద్రం అంది ఆహ్వానిస్తూ. ఆ టెలిగ్రామ్ చూశాక రాకుండా ఎలా ఉంటాను? ఏమిటి అలా టెలిగ్రామ్ కొట్టావు? ఏం చెప్పమంటావు? చంద్రమోహన్ జ్ఞానప్రసూనను పెళ్లాడేది లేదని ఖచ్చితంగా చెప్పాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రజ్వరిల్లుతోందే గాని అదో భీషణ సంగ్రామం కింద మారుతోందే గాని తెల్ల జెండాలు పట్టుకుని ఇద్దరూ రాజీ పడే మార్గం కనిపించడం లేదు అంది బంగారమ్మ. కూతురు పెళ్లి హఠాత్తుగా ఆగిపోవటంతో బంగారమ్మకి కంటి నిండా కునుకులేదు. కూర్చున్న కుర్చీ 360 చెక్కలయ్యేట్టు, తినే 170 పౌండ్లు గల మనిషి 3 రోజులుగా తిండే లేదట. భద్రం నువ్వు వచ్చావు, నాకదే సంతోషం అన్నట్లు ఆంజనేయులేడి అని అడిగింది. మధ్య వాడెందుకత్తా అని అడిగాడు వీరభద్రరావు ఆశ్చర్యంగా. సలహా కోయ్, ఇటువంటి సమయాల్లో అతన్ని మించి సలహా ఇచ్చే వారెవరు మనకి? ఆ మాటకి తెల్లబోయినట్లు చూశాడు వీరభద్రరావు. వాడి మొహం, వాడేం సలహా ఇస్తాడత్తా? ఇటువంటి విషయాల్లో నాకంటే మంచి సలహాలు ఇచ్చేవారెవరు అన్నాడు భద్రం. ఇప్పటికే పరిస్థితి గందరగోళంలో పడి కొట్టుకుంటూ ఉంటే ఇంకా నీ సలహాలు ఎందుకు? మరింత బిగుసుకుపోవడానికా? నీ బోడి సలహాలు ఎవరికి కావాలరా? ఆంజనేయుల్ని తీసుకురాకుండా ఎందుకు వచ్చావు అంది విసుగ్గా. బాగుంది, వాడిని కూడా వెంటబెట్టుకురమ్మని నువ్వు టెలిగ్రామ్ ఇవ్వలేదుగా, అందుకే నేనొక్కడనే వచ్చాను. అయినా అతగాడు రేపు ఉదయానికి వచ్చేస్తాడులే సూట్ కేస్ వగైరాలు తీసుకుని. అయినా ఈ మధ్య ఆంజనేయులు బుర్ర ఏమీ సరిగ్గా పనిచేయడం లేదు. పూర్వకాలంలో ఒకానొకప్పుడు నువ్వన్నట్లు వాడి బుర్ర బ్రహ్మాండంగా పనిచేసేది. అంతవరకు ఒప్పుకుంటాను. అప్పట్లో నేనే అతన్ని సలహా అడిగేవాడిని. ఇప్పుడు వాడి తెలివి ఎందుకు పనికి రావడంలా. అందుకే అన్ని వ్యవహారాలు నేనే చక్కబరుచుకుంటున్నాను. అసలు వీళ్ల కేసు విషయం సరిగ్గా చెప్పు. నేను నా శక్తి యుక్తి వినియోగించి తగిన పరిష్కార మార్గం చెబుతాను. నీ మొహంలే, నీకంటే ఆ భోగేశ్వరరావు చాలా నయం అంది ఒక్క ముక్కలో తేల్చేస్తూ బంగారమ్మ. భోగేశ్వరరావు కాదు, వాడి పేరు కోటేశ్వరరావు అని నీకు వెనకే రాశాను. ఇంతకీ మామయ్య ఏమంటాడో చెప్పావు కాదు. మీ మామయ్య, అయ్యో కర్మ. కోలవేను నుంచి నేను వచ్చింది మొదలు ఈనాటి వరకు ఒక్కటే గోల. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 7,000 రూపాయలు ఆదాయం మీద పన్ను వేశారని, ప్రభుత్వ పక్షం అభ్యర్థికి ఎన్నికల్లో ఓటు వేయడం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదని తాడెల్లి పాములా లేస్తున్నాడు. సరే, ఇలాంటి స్థితిలో మామయ్యనేమి అడగకు అన్నాడు సానుభూతిగా వీరభద్రం. చచ్చాం, ఏది అడగకపోతే ఎలాగా? 28న స్కూల్లో ఫంక్షన్కి ఆయన 150 రూపాయలన్నా విరాళం క్రింద ఇవ్వకపోతే నా పరువేంగాను. నేను ఆ మాట ఎత్తేసరికి ఆయన రాబడి పన్ను, ఇంటి పన్ను, కరెంటు బిల్లు, వాటర్ ట్యాక్సు, వల్లకాడు ట్యాక్సు అంటూ అన్నీ ఏకరు పెట్టి ఇల్లు పీకి పందిరేస్తుంటే, ఇంతకీ ప్రసూన కోపానికి కారణం చెప్పావు కాదు. ప్రసూనకి చంద్రమోహన్ తనతో కోలవెన్ను రాలేదన్న కోపం మనసులో ఉంది. అక్కడ కోలవెన్నులో ఓ అబ్బాయిని చూసిందట. ఏదో మాటల మీద అతను నీకంటే 1,00,000 రెట్లు బాగున్నాడంది. దాంతో కోపం వచ్చిన చంద్రమోహన్ ప్రసూనను పెళ్లాడనంటూ కూర్చున్నాడు. వాడి వయస్సు ఎంత? చిన్న వెదవని తల్లి తండ్రి పోయినప్పటి నుంచి చేరదీసి తిండి గుడ్డ పెట్టి పెంచినందుకు ఇది వాడు చూపించే కృతజ్ఞత. మేనత్త కూతురు కదా, ఏదో చనువుగా ఓ మాట అతనంటే తిరిగి ఇదో మాట అంటే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం చేసుకోవడం బాగుందా? నువ్వెన్నైనా చెప్పు. ఆంజనేయులు ఇచ్చిన సలహా ఇచ్చి ఉపాయం ఆలోచించి వాళ్ళిద్దరినీ ఏకం చెయ్యాలి. అంతేగాని నీ వల్ల ఏమవుతుంది? ఇదంతా అతనితో చెప్పి అతను ఎలా చేయమంటే అలా చేస్తాను. అత్త, నువ్వు చాలా చాలా పాతకాలంలో ఉన్నావు. ఆంజనేయులు ఇప్పుడు పూర్తిగా హోప్లెస్, నేను హోప్ఫుల్. నిన్న రాత్రే నా బుర్రలో కొన్ని స్కీములు, కొన్ని ఐడియాలు మెరుపుల్లా మెరిశాయి. హోప్ఫుల్లా, హౌస్ఫుల్లా నువ్వన్నది? కనుబొమ్మలు చిట్లించి మరీ అడిగింది బంగారమ్మ. హౌస్ఫుల్ కాదు, హోప్ఫుల్. నా మెదడులో కొన్ని స్కీములు అంటే పథకాలు లేక ప్రణాళికలు మెరిశాయి అంటున్నాను.
మెరిస్తే మెరిసాయిలే, నువ్వు మటుకు నోరు మూసుకొని పడుంటే చాలా సంతోషిస్తానురా భద్రం. నేను మానవ స్వభావాన్ని పరిశీలించాను. ఆంజనేయుల కంటే ఎక్కువ చదువుకున్నవాడిని, బాగా తెలివైన వాడిని. నాకు ఆ ప్రసూన చంద్రమోహన్ల సమస్య వదిలేసి నిశ్చింతగా ఉండు. ఆంజనేయులు నువ్వు తగువ పడ్డారా? కోర్స్ మాకు తగువ ఉండాల్సిన అవసరం ఏదీ లేదనుకో. ఒకప్పుడు అంజుగాడిని నేనే సలహాలు అడిగిన మాట కూడా వాస్తవమే. అయితే వాడి సలహాలు ఈ మధ్య బొత్తిగా బాగుండటం లేదు. ఏం చెప్పినా చావు తప్పి కన్నులొట్టపోయినంత పనవుతోంది. నువ్వు 1,00,000 చెప్పు, 1,00,00,000 చెప్పు, నువ్వు జోక్యం పెట్టుకుంటే మరింత ముప్పు తప్ప వేరే ఏం లేదు అంది బంగారత్త కంగారుగా. నేనొక పథకం ఆలోచించానత్తయ్యా. నీ పథకాల సంగతి నాకు చెప్పకు. ప్రసూనని చెరువులో తోసేసి చంద్రిగాడిని రక్షించడానికి దూకిస్తావు. ఇద్దరూ మునిగి ఊరుకుంటారు. అది కాదత్తయ్యా అంటూ ఏదో చెప్పబోయాడు భద్రం. నువ్వేం చెప్పకు. నీ ప్రణాళికను గురించి అవన్నీ పదిలంగా నీ మనసులోనే పెట్టుకో. అసలు నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. సరే, నేను మాట్లాడనులే. ఆ అంజిగాడినే పట్టుకో. వాడు అందరినీ ముంచుతాడు. ఇదే కన్క్లూడింగ్. మామయ్య వాడు స్టూపిడ్ కాకపోతే నేను బోల్డ్ డబ్బు ఖర్చు చేసుకున్న ఎర్ర చొక్కా బాగాలేదంటాడా? పైగా ఆ చొక్కా పెట్టెలో వేయకుండా తన గిట్టంతనాన్ని నిరూపించుకున్నాడు. నాకు సడన్గా గుర్తురాబట్టి కారులో పక్కనే వేసుకొని తెచ్చాను. నాకేది ఇష్టమో వాడికి అదే ఇష్టం. సరే, నువ్వు వాడు విషయం చూసుకోండి అంటూ అతని శక్తియుక్తులు ఉపయోగించి ఒక మధుర మందహాసం విడిచి పెరట్లోకి దారి తీశాడు వీరభద్రరావు. అక్కడి నుంచి చెరువు గట్టుకు మధ్య తలుపు సందు అది తెరుచుకొని అక్కడికి బయలుదేరాడు. అక్కడే రంగనాథరావు కట్టించిన మెట్ల మీద కూర్చొని నీళ్లల్లోకి మట్టిరాళ్లు విసురుతున్న చంద్రమోహన్ కనిపించాడు. కథ కొనసాగుతుంది.